అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పొలిటికల్ గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయాడు మహబూబాబాద్కు చెందిన మాజీ కౌన్సిలర్. దొరికిన ఆ పొలిటికల్ గర్ల్ ఫ్రెండ్ కూడా మాజీ కౌన్సిలరే. రాజకీయాల్లో కలిసి తిరిగిన పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఇద్దరు కలిసి మహబూబాబాద్లో ఓయో రూమ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే కౌన్సిలర్ భార్య ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు కొడుకులను వెంట పెట్టుకొని వచ్చి ఓయో రూమ్ డోర్లు బద్దలు కొట్టి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది. భార్య మొహం చూడడానికి ఆ భర్త అప్పుడు తీవ్రమైన ఇబ్బందుల్లో కనిపిస్తున్నాడు. విజువల్స్లో చూస్తున్నారు మీరు. ఆయన భార్యని డోర్ బయట నుంచి ఆయన భార్య ఉంది, లోపల కౌన్సిలర్ ఉన్నారు. ఆ కౌన్సిలరే తన గర్ల్ ఫ్రెండ్తో రూమ్లో ఉన్నారు. అదే టైంలో ఆమె ఎంట్రీ ఇచ్చింది. మీరు స్క్రీన్ పైన విజువల్ చూడొచ్చు. ఇక్కడ వీడియోస్ తీస్తున్నారో వాళ్ళ బంధువులే ఆ వీడియోని వాళ్ళే ఇప్పుడు వైరల్ చేశారు. అయితే కౌన్సిలర్ ప్యాంట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన భార్య ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమె బాత్రూంలో వెళ్ళి దాక్కుంది. బాత్రూంలో ఉన్న ఆమెను పట్టుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించింది. దొరికిపోయిన ఇద్దరు గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రియుడేమో ప్రధాన పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ కాగా ప్రియురాలు కూడా మహబూబాబాద్ మున్సిపాలిటీలో ఓ ప్రధాన పార్టీకి చెందిన మాజీ మహిళా కౌన్సిలర్. భరోసా కేంద్రంలో సపోర్ట్ పర్సన్గా విధులు నిర్వహిస్తోందామె. ఈమె షీ టీం విభాగంకు చెందిన ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తుంది. ఆ వాహనంతోనే ఓయో రూమ్కి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. వారి వ్యవహారం తెలియగానే భార్య కుటుంబ సభ్యులతో కలిసి ఓయో రూమ్ వద్దకు చేరుకొని తలుపులు పగలగొట్టి రూమ్లోకి చొరబడి వారిద్దరికీ దేహశుద్ధి చేశారు. అనంతరం 100కు ఫోన్ చేసి జిల్లా ఎస్పీకి భార్య జరిగిన విషయాన్ని తెలియజేశారు. వెంటనే పట్టణ పోలీసులు ఓయో రూమ్ దగ్గరకు చేరుకున్నారు. వీరు పట్టుబడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే గట్టిగా మందలించి వదిలేశారు. కానీ మళ్ళీ అదే తప్పు చేయడంతో ఈసారి ప్రియుడు భార్య గట్టిగానే బుద్ధి చెప్పినట్టుగా స్థానికులు చెబుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. ప్రస్తుతం మాజీ కౌన్సిలర్ల రాద్ధాంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజాసేవలో ఉండి ఇవేం పనులంటూ అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. మంచిదని ఈమె మా ఆయనకి నచ్చ చెప్పుకున్నాను వదిలేసుకొని ఈమెను ఏమనకుండా వదిలేసింది సార్. అయితే ఈమె ఏం చేస్తుంది, ఇందులో మీ షీ టీంలో పనిచేస్తుందని బెదిరించుకుంటా నేను కేసేస్తా అదేస్తా, మా ఇంటికి వచ్చి మా పిల్లల మీద ఈయన మీద మందు తాగి మా ఇంటి ముంగడ చేస్తా అని బెదిరించుకుంటా ఇట్లా కేసేస్తా ఇదేస్తా నేను జైలు పంపుతాను. రండి ఇగో షీ టీంలో పని చేసుకుంటా ఈమె వ్యభిచారం చేసుకుంటా దొరికింది చెట్ల చేసి. నేను ఆల్రెడీ 6 months బ్యాక్ పట్టుకున్నా. సరే ఆడదాకా వదిలేసా దాని ఇంట్లో పట్టుకొని వదిలేస్తే ఇదే నా మీద కేసేసింది. హలో సార్, సార్ పంపుతా సార్. ఇంతకుముందు కూడా నేను 3 months బ్యాక్ మీకు కాల్ చేసిన ఈ చెత్త జయశ్రీ గురించి రిపోర్ట్ చేయడానికి. సరే ఫ్యామిలీ ప్రస్తుత పరిస్థితి ఆయన వైఫ్ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతకాలంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఏమైనా రాజకీయ దురుద్దేశం ఉందా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఇష్యూ జరిగిందా? ఈ వివరాలన్నింటినీ మా మహబూబాబాద్ ప్రతినిధి మధు ఉన్నారు లైవ్లో. మధుని అడుగుదాం. మధు, అసలు ఏం జరిగింది? ఇది చూస్తే ఇదేదో వివాహేతర సంబంధం ఇల్లిసిట్ అఫైర్ లాగా లేదు, ఇది పొలిటికల్ గేమ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజమేనా? ఓయో రూమ్ లో భర్త మరో మహిళతో రాత్రిగా భార్య కుటుంబ సభ్యులు ఓయో రూమ్ పై దాడి చేసి భర్తకి ఆ మహిళకు దేహశుద్ధి చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటేసుకుంది. నిన్న సాయంత్రం మహబూబాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీకి చెందినటువంటి మాజీ మహిళా కౌన్సిలర్, అదే పార్టీకి చెందిన పట్టణ కార్యదర్శితో మాజీ మహిళా కౌన్సిలర్ భర్తతో అంటే ఆ ఓయో రూమ్ లో అందరూ మాట్లాడుకున్న విషయం తెలుసుకున్నటువంటి పట్టణ కార్యదర్శి భార్య మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఇద్దరు ఏకాంతంగా ఉన్నటువంటి భార్య వాళ్ళ కుటుంబ సభ్యులతో ఓయో రూమ్ చేరుకుంది. తలుపులు పగలగొట్టి మరియు రూమ్ లోకి చొరబడి వారిద్దరికి దేశశుద్ధి పనులు చేశారు. అనంతరం వాళ్ళు ఉన్న రాత్రిలో ఉన్న సందర్భాలు చూసినటువంటి భార్య తట్టుకోలేక వెంటనే డైల్ 100కు కాల్ చేసింది. అంటే స్పాట్ లో కూడా ఎస్పీ గారు కూడా కాల్ చేసి జరిగిన విషయాన్ని మాత్రం తెలియజేశారు. వెంటనే డైల్ 100కి చేరుతున్న పోలీసులు కూడా సమాచారం అందుకొని వెంటనే ఓయో రూమ్ చేరుకున్నారు. ఈ విషయంపై భార్య మాత్రం చెప్తూ మాత్రం గతంలో కూడా ఒక ఇలాగే వివాహిత సంబంధం నేపథ్యంలో వేరే దగ్గర ఇద్దరు రహస్యంగా కలుసుకున్న నేపథ్యంలో కూడా ఒకసారి
దేశది చేసామని అయినా తన తీరు మార్చుకోలేని చెప్పేసి తనపై నిఘా పెట్టారు. నిఘా పెట్టిన నేపథ్యంలో మళ్ళీ కూడా నిన్న సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతంలో ఈ విధంగా ఓయూరులోకి వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరు రహస్యంగా కలుసుకోవడంతో తమ కుటుంబ సభ్యులు 2 కొడుకులతో కలిసి ఆ ఓయూరం చేరుకుంది. ఓయూరం చేరుకున్న తర్వాత అక్కడ చూసిన ఆ దృశ్యాలు మాత్రం తనకి చాలా కన్నీరు పెట్టే చాలా భావోద్వేగానికి గురైనటువంటి ఆ కౌన్సిల్ భర్త మధు యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య సంబంధం గతం నుంచే ఉంది. ఇది సాధ్యమైన విషయమే కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళని పట్టించడం వెనుక ఇట్లా వీడియో తీసుకెళ్లి మీడియాని తీసుకెళ్లి పట్టించడం వెనుక పోలీసులను పిలిపించడం వెనుక ఏదో పొలిటికల్ కుట్ర ఉందా? యాక్చువల్ గా వీళ్ళిద్దరు రాజకీయంగా కూడా వీళ్ళిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా కౌన్సిల్ గా ఉన్నారు. ఈ కౌన్సిల్ నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండేదని తెలుస్తుంది. స్నేహం కాస్త పరిచయం పెద్దగా వీళ్ళిద్దరికి వివాహేతర సంబంధం దారితీసిందని తెలుస్తుంది. కాకపోతే రాజకీయంగా ఒక యాంగిల్ ఉన్నప్పుడు కూడా వీరు చాలా స్నేహంగా ఉన్నారు. ఒకనొక దశలో కూడా వీడియోలో చూసుకొచ్చి భర్త కూడా తను మీతో కాపురం చేయను, నేను వేరే మహిళతో తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి కళాఖండిగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విషయంపై కూడా అంటే కుమారుడు కూడా భావోద్వేగానికి గురై తన తండ్రి మీద కూడా దాడి చేసే సందర్భాలు. కాకపోతే రాజకీయ కోణంగా ఆలోచిస్తే మాత్రం వీళ్ళిద్దరు కొన్ని రోజులైతే రాజకీయంగా దూరంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ మహిళ పెద్ద దాడి చేసే విషయంలో కూడా కొంతమంది పార్టీ కూడా వీళ్ళిద్దరు పక్కా పెట్టాడని తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలకి జరగకుండా మాత్రం చూసుకోవాలని చెప్పేసి స్థానికంగా మాజీ శంకర్ నాయక్ కూడా తనకు వార్నింగ్ ఇచ్చాడు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రాజకీయ కోణంలో జీవితం ఖండించాలని తెలుస్తుంది. తిరుమల థ్యాంక్ యూ మధు. ఇది వివాహేతర సంబంధాలు ఎప్పుడైనా కుటుంబాలని నాశనం చేస్తాయి. వివాహేతర సంబంధాలు నేరాలని ప్రోత్సహిస్తాయి. వివాహేతర సంబంధాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తుల్ని కోల్పోయారు. ముఖ్యంగా పసిపిల్లల్ని కూడా చంపేసిన సందర్భాలు చాలా చూస్తున్నాం. వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ వార్తని ప్రసారం చేశాం. ఇక్కడ రాజకీయ నాయకులు ఇద్దరు, ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఇద్దరు మాజీ కౌన్సిలర్లుగా తెలుస్తుంది. ఈ మాజీ కౌన్సిలర్లు ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు వివాహేతర సంబంధంతో జనానికి ఒక తప్పుడు మెసేజ్ ఇస్తున్నారు. వివాహేతర సంబంధాలతో ప్రాణాలు కోల్పోయిన అనేక కుటుంబాలను చూస్తే కన్నీళ్ళు వస్తాయి. వాళ్ళ కథలు వింటే బాధ కలుగుతుంది. తల్లిదండ్రులు చనిపోయి లేదంటే పిల్లల్ని చంపి ఎన్నో కుటుంబాలు తీరని దుఃఖంలోకి కూరుకుపోయాయి. ఎన్నో కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. అటువంటి వివాహేతర సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వివాహేతర సంబంధాల వైపు వెళ్ళకూడదని హెచ్చరించే ఉద్దేశంతో ఈ వీడియోని మేము ప్రసారం చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి సంబంధాలని మీరేమనుకుంటున్నారు? వివాహేతర సంబంధాలని ఖచ్చితంగా అది మానవతా విలువల్ని, ఆవేశాన్ని రెచ్చగొట్టి అనవసరమైన నేరాలకు ప్రోత్సహిస్తున్న ఈ వివాహేతర సంబంధాలని తగ్గించాలి అంటే, కట్టడి చేయాలంటే ఏం చేయాలి? కుటుంబ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి భార్య కానీ భర్త కానీ? ఏం చేస్తే ఇటువంటి వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు జీవితాల్ని నాశనం చేయకుండా ఉంటాయనేది మీరు భావిస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నలుగురికి బుద్ధొచ్చే విధంగా, అర్థమయ్యే విధంగా. డిజిటల్ న్యూస్లో, సుమన్ టీవీ డిజిటల్ న్యూస్లో మీరు లైవ్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.